ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ జీవితంలో గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలు సినిమా స్క్రిప్ట్ ను తలపిస్తున్నాయి. గతేడాది కాలంగా టీ20 ఫార్మాట్ లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈ ఏడాది జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో తాను భాగం అవుతానని మహమ్మద్ సిరాజ్ కనీసం ఊహించలేదు. ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్ లో అనూహ్యంగా చోటు దక్కించుకున్న అద్భుతంగా రాణించిన సిరాజ్ తన సెలక్షన్ వెనుక ఉన్న అసలు కథను బయటపెట్టాడు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 కోసం హర్షిత్ రాణా గాయంతో టోర్నమెంట్ కు దూరం కావడంతో అతని స్థానంలో సిరాజ్ ను భారత జట్టులోకి ఎంపిక చేశారు. అయితే భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ తనకు వచ్చిన వరల్డ్ కప్ పిలుపు మొదట్లో జోక్ అనిపించిందని పేర్కొన్నాడు. టోర్నీకి ప్రారంభానికి కేవలం 2 రోజుల ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి కాల్ రావడంతో ఆశ్చర్యానికి గురయ్యా. సూర్యాభాయ్ ఫోన్ చేసి మియా బ్యాగులు సర్దుకో, వెంటనే రా అని చెప్పారు. దీంతో నన్ను ఆట పట్టిస్తున్నారని అనుకున్నాను. ఇలాంటి విషయాల్లో జోక్ చేయొద్దని అన్నాను. కానీ ఆయన ఇది జోక్ కాదు, నిజంగా రా అని సీరియస్ గా చెప్పారని సిరాజ్ వెల్లడించారు. ఆ తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ నుంచి కూడా ఫోన్ రావడంతో సూర్యకుమార్ చెప్పింది నిజమేనని అర్థమైందని సిరాజ్ తెలిపాడు. అప్పుడే తన వరల్డ్ కప్ ప్రయాణం మొదలైందని చెప్పాడు. వరల్డ్ కప్ ఆడటం ప్రతి క్రికెటర్ కల. దేవుడు రాసిందే జరుగుతుంది, కానీ మనం కష్టపడటం మాత్రం ఆపకూడదు. నిజాయితీగా శ్రమిస్తే ఫలితం ఎక్కడో ఒక చోట తప్పకుండా దొరుకుతుందని మహమ్మద్ సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇక టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు రోజు జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యంతో జట్టుకు దూరమయ్యాడు. దీంతో ఆలస్యంగా జట్టులో చేరిన సిరాజ్ కు తుది జట్టులో ఛాన్స్ దక్కింది. జూలై 2024 తర్వాత తన తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సిరాజ్ అమెరికాతో జరిగిన మ్యాచ్ లో తన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తెచ్చాడు. 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీసుకున్నాడు. అయితే ముంబైలోని వాంకడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత్ మొదట బాగానే మొదలుపెట్టింది. కానీ మధ్య ఓవర్లలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్విక్ భారత బ్యాటింగ్ ను గట్టిగా దెబ్బతీశాడు. అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం ధూబే తొందరగా అవుట్ కావడంతో తీవ్ర ఇబ్బందుల్లో పడిన జట్టును కెప్టెన్ సూర్య ఆదుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. బ్యాటింగ్ కి వచ్చిన యుఎస్ఏ టీమిండియా బౌలర్ల ధాటికి క్రీజ్ లో నిలవలేక 132 పరుగులకే కుప్పకూలిపోయింది.